వెల్కమ్ టు పల్లవి టీవీ. ఏపీకి సంబంధించి ఒక వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఏపీలో ఆంధ్రప్రదేశ్లో దువ్వాడ శ్రీనివాస్ను, దువ్వాడ అంటే తెలియని వారు ఉండరు, దువ్వాడ దువ్వెనతో దువ్వాడ ఫేమస్ అయిపోయారు. దువ్వాడ శ్రీనివాస్ను సస్పెండ్ చేస్తూ వైసీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. కీలక నిర్ణయానికి సంబంధించిన వార్త నిన్న నుంచి వైరల్గా మారింది. దువ్వాడ శ్రీనివాస్ను సస్పెండ్ చేస్తున్నట్లు, ఆయన పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు రావడంతో వైసీపీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సులతో పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వైసీపీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి వివాదాలు, ముఖ్యంగా దివ్వేద మాధవ్తో సంబంధం, కుటుంబ సమస్యలతో పార్టీ ప్రతిష్ట బాగా దిగజారింది. ఆయన వల్ల పార్టీకి బాగా నష్టం జరిగింది అనేది ప్రధానంగా ఆయన మీద ఉన్న అభియోగాలు. దానివల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దువ్వాడ ఏమన్నాడంటే, నా వల్ల పార్టీకి ఇబ్బంది జరుగుతుంది, నన్ను సస్పెండ్ చేయాలని నేనే పార్టీని కోరుతా అని దువ్వాడ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ఏపీ రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ స్టోరీ ఒక సంచలనం చెప్పాలి. ఎన్ని యూట్యూబ్ ఛానళ్ళు, ఎన్ని టీవీ ఛానళ్ళు, రోజు 24 గంటల ప్రసారాలు, స్టూడియోలో కూర్చోబెట్టాలు, దివ్యల మాధురిని ఈయనే వీళ్ళిద్దరు స్టూడియోలో కూర్చోవడాలు, ఈమె కోసం ఈయన ఏమంటారు సిల్క్స్ విఆర్ఎస్కే ఏదో సిల్క్స్ పెట్టి ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేయడం, వీళ్ళిద్దరు కలిసి డ్యాన్స్ చేసుడు, ప్రపోజ్ చేసుకున్నాడు, ఒబ్బొబ్బ నానా పెంట. వీళ్ళు ఇంట్లో ఉండాల్సిన రచ్చ మొత్తం సమాజంలోకి వచ్చి అంత నానా యాగి చేసారు. వీళ్ళు ఇట్లా కలిసి టెంపుల్లోకి వెళ్ళడాలు, కలిసి బైక్ మీద పోవడాలు, ఇట్లాంటి అన్ని అంశాలు బాగా వైరల్ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో దువ్వాడ ఎపిసోడు బాగా వైరల్ అయింది. దాదాపు ఒక 6 నెలల నుంచి, గత 4-5 నెలల నుంచి ఇది వరుసగా నడుస్తూనే ఉంది. దువ్వాడకు శత్రువులు ఎక్కడో లేరు. మామూలుగా రాజకీయాల్లో ఇతర పార్టీల్లో ఇతరత్ర శత్రువులు ఉంటారు కదా, దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు శత్రువులు ఇంకెక్కడో లేరు. ఆయన సొంత ఇంట్లోనే ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన వేరే ఒక మహిళతో సహజీవనం చేయడం వల్ల సహజంగానే వాళ్ళ కుటుంబం నుంచి విభేదాలు వచ్చాయి. దువ్వాడ శ్రీనివాస్కు పోటీగా విభేదాల కారణంగా, మామూలుగా అయితే ఏ భర్త అయినా వేరే మహిళతో సహజీవనం చేస్తే భార్య ఊరుకుంటారా, భార్య పిల్లలు ఊరుకోరు కదా. సహజంగానే వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలతో ఈయనకు విభేదాలు ఏర్పడ్డాయి. చాలా గొడవలు జరిగాయి. ఆ గొడవలు కూడా రచ్చకెక్కాయి. అయితే ఈయనకు ఈ విభేదాల కారణంగానే దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి గత ఎన్నికల్లో ఈయనమే పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ విషయంలో జగన్ కొద్దిగా ఇనిషియేషన్ తీసుకోవడం వల్ల ఆమె మళ్ళీ పోటీ నుంచి విరమించుకున్న పరిస్థితి మనం అప్పుడు చూసాం. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథ చిత్రం మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణిని కాదని దివ్యల మాధవ్తో సహజీవనం చేయడం, దీనివల్ల టెక్కలిలో వాళ్ళ ఉన్న ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటి నుంచి ఖాళీ చేయాలని వాళ్ళ వాణి ఆమె పిల్లలు ఇద్దరు కలిసి దువ్వాడతోని వాగ్వాదం దిగడం. ప్రస్తుతం ఈ ఇష్యూ దివ్యల మాధవ్తో ఉన్నటువంటి సహజీవనం ఇష్యూ కోర్టు పరిధిలో ఉంది. కోర్టు నుంచి ఇంకా తేలలేదు. వీళ్ళకు డైవర్స్ ఇష్యూ కాలేదు. మొత్తానికి దువ్వెన ఇష్యూ, ఈ ఎపిసోడ్ మొత్తం అతన్ని రాజకీయ పార్టీ నుంచి పక్కకు వైదొలిగేలా చేసిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది అని నిన్న ఒక ప్రకటన రిలీజ్ అయింది. ఇది పార్టీ కేంద్ర కార్యాలయం. మొత్తానికి దువ్వాడ ఎపిసోడ్లో పొలిటికల్ ఎపిసోడు నుంచి దువ్వాడ తప్పుకున్నట్లుగా మనం చెప్పుకోవచ్చు.